భారతీయులందరికీ శ్రీమతి మాధవిలత నమస్కరించి తన విన్నపాన్ని మీ వరకు చేర్చాలనుకుంటోంది. జూలై 24, 2025 సంవత్సరంలో బంజారా హిల్స్ దగ్గర రోడ్ నెంబర్ 12 ఒక చిన్న బస్తీ వాళ్ళు మొక్కుకునే 100 సంవత్సరాల నుంచి వస్తున్న గ్రామదేవత పెద్దమ్మ తల్లి గుడిని కొనుగొట్టడమే కాకుండా అమ్మవారి విగ్రహాన్ని పెకిలించి ఎక్కడో వెళ్ళిపోయారు. ఆ రోజు నేను, నాతో పాటి ఎంతోమంది బస్తీ స్త్రీ శక్తి నారీమణులు కలిసి మేము వర్షంలో తడుచుకుంటూ ఆ రోడ్ల మీద కూర్చొని మా ఒక భక్తి శ్రద్ధలను ఈ గుడిని కూల్చొద్దండి అయ్యా అని ఎంతో ప్రాధేయపడి విన్నపించినా కూడా అటు ఎంఆర్ఓని కలవనివ్వలేదు. ఆవిడ స్త్రీ ఉండి కూడా మమ్మల్ని కలవడానికి ఇష్టపడలేదు. రాత్రి 8-8:30 ప్రాంతానికి పోలీసులు మమ్మల్ని అక్కడి నుంచి జబర్దస్త్గా ఎత్తి మమ్మల్ని మా బళ్లల్లో వేసి పంపించేయడం జరిగింది. నిన్నటి రోజున అంటే జూలై 25వ తారీఖు నేను ఎంతో మంది గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని వాళ్ళ భవిష్యత్తుకు వాళ్ళకి కావాల్సిన కొన్ని సహాయ సహకారాలు ఇదివరకు అందిస్తానని చెప్పడం చేత అక్కడికి వెళ్ళడం జరిగింది. నాకు నిన్న రాత్రి నుంచి విపరీతమైన జ్వరం. నాకు ఒక 24 గంటల సమయం కావాలి. కానీ అంతవరకు ఆ బస్తీలోని స్త్రీలు, నిరుపేదలు కనీసం అమ్మవారి దర్శనానికి కూడా నోచుకోకుండా వాళ్ళని ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళనివ్వడం లేదు. ఎంతో మంది హైందవులు, భారతీయులు, న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడే మహానుభావులు తెలంగాణలో ఉన్నారు, హైదరాబాదులో కూడా ఉన్నారు. దయచేసి నేను కింద పంపించే లొకేషన్కి మీరు వెళ్ళి కనీసం అమ్మవారి దర్శన భాగ్యం అన్నా వాళ్ళకి ఇప్పించండి. పాపం ఆ పేద బస్తీ అడిగింది ఏం తెలుసా? 80 నుంచి 100 గజాల స్థలం మాత్రమే. ఈ క్రూర రాజకీయంలో వీళ్ళకి రియల్ ఎస్టేట్ చేసుకునే శక్తి ఉంది, కానీ ప్రభుత్వానికి, సర్కార్కి, కాంగ్రెస్ ఒక 80 నుంచి 100 గజాలు 100 సంవత్సరాల పాత పొలిమేరు దేవతకి ఇవ్వడానికి వీళ్ళకి మనసు రావడం లేదు. ఒక పేదవాడిని సహాయపడిన అలాంటి వాళ్ళని రైటిస్ట్ అని కొంతమంది, రైట్ వింగ్ అని కొంతమంది, మతాలను రెచ్చగొడుతుందని కొంతమంది ఇష్టం వచ్చినట్టు నేను ఆరోపణ చేస్తాను. కానీ ఒక హిందువా, ఒక ముస్లిమా, ఒక క్రిస్టియనా, ఒక సిక్కా, ఒక జైనాకు సంబంధం లేదు. ఒక బీదవాడు రాజకీయ నాయకుడు అయితే చేస్తాడని బతకడు. ఎవరు ఎలా అన్యాయం చేసినా తనకి ఆ పరమాత్ముడు, ఆ భగవంతుడే తనకు కేవలం న్యాయం చేస్తాడు ఏదో ఒక రోజు వచ్చి అని ఒక ఆశతో ఎదురు చూస్తాడు. అదే ధర్మం, అదే ఒక భక్తి, పేదవాడి భక్తి. దయచేసి హైందవులందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. దయచేసి రేపు నేను వచ్చే లోపల అక్కడ వాళ్ళకి ధైర్యాన్ని, సహాయ సహకారాలను అందించమని మనస్ఫూర్తిగా విన్నవిస్తున్నాను. దీన్ని రాజకీయం చేయొద్దండి. ఇది నాకు రాజకీయం కాదు. ఇది కేవలం భక్తి. ఒక బస్తీని ధైర్యంగా వాళ్ళ భక్తిని వాళ్ళకి అందింపజేయాలని ఒక తపన. జై బోలో భారత్ మాతాకి జై. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నాయనా, భారతీయులందరికీ మీ అందరికీ నమస్కారాలు నాయనా. నేను మీ తెలంగాణ శ్యామ్. నేను మీ అందరికీ వినమ్రంగా విన్నవించుకున్నటువంటి ఈ మాటని భారత ప్రజలందరికీ, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులందరికీ చేరవేస్తారని ఆశిస్తూ మన బీజేపీ నాయకురాలు, సరే రాజకీయాలకు సంబంధం లేనటువంటి నాయకురాలు మాధవిలత గారు, విరంచి హాస్పిటల్ నాయకురాలు, హిందువుల కోసం పోరాడుతున్నటువంటి పోరాటంలో నేను భాగస్వామ్యం అవడం కోసం ఈ వీడియోని పెడతా ఉన్నాను నాయన. ఇంతకుముందే నేను చల్లో వణుకుతూ మరి దగ్గరనే ఉన్నటువంటి మన తునకలు తినేటువంటి దేవత దగ్గరికి, మన మాంసం తినేటువంటి మన ఎల్లమ్మ పోషమ్మ తల్లికి ఇంత కళ్ళు సాకబోసి నల్లకొని పోసి, తల్లి నా జ్వరం వచ్చింది, అంత ఒళ్ళంతా పానం అంత ఎట్నో అవుతుంది అంటే, సరే బిడ్డ అన్నది పోషమ్మ ఎల్లమ్మ తల్లి. ఆ తల్లి ముక్కొని రాగానే ఆ తల్లి వీడియో చూసిన నేను కూడా, తల్లి నీ పోరాటం మధ్య ఏదంటే హైదరాబాద్లో మన ఈ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలే ఉంది కానీ దాని పక్కన చిన్న బస్తీలో ఎప్పటి నుంచో నాయన అది ప్రభుత్వ భూమి, అది ప్రభుత్వ హ్యాండ్ ఓవర్లో ఉన్న భూమి నాయన. దాంట్లో మరి ఆ బస్తీ వాళ్ళు ఎప్పటి నుంచో విగ్రహం పెట్టుకున్నారంట. అది చిన్నది. నేనేమంటున్నానంటే నాయన, రాజకీయాలకు సంబంధం లేకుండా ఆ బస్తీ వాసులందరికీ బీజేపీ నాయకులు అందరూ తలా ఇంత వీళ్ళు 100 ఎకరాల భూములు కబ్జాలు చేసినటువంటి ల్యాండ్స్ ఉన్నాయి కదా, ఆ ల్యాండ్ నమ్మి లేకపోతే బీజేపీ ఆఫీసులో లేకపోతే మాధవలత గారి విరంచి హాస్పిటల్లో మరి కేటాయిస్తే అయిపోయింది కదా. ప్రభుత్వ ల్యాండ్ని ఎందుకు కేటాయించడం? ఆ ప్రభుత్వ ల్యాండ్లో అదే బస్తీలో లేనటువంటి పేదలకు ఇల్లు కట్టించుండని మనం డిమాండ్ చేయొచ్చు కదా. దాంట్లో మాలోళ్ళు ఉంటారు, మాది వాళ్ళు ఉంటారు, చుక్కలు ఈ కులస్తులు ఉంటారు కదా. కాబట్టి ఆ బస్తీలో బతికేటోళ్ళు మాధవలత కులస్తులు, బండి సంజయ్ కులస్తులు, కిషన్ రెడ్డి కులస్తులు ఉండరు. అడిగిపోయినటువంటి కొంతమంది ఉన్నారు, మన కరాటా ఖజాని కులస్తులు ఏమి ఉండరు ఆయన. కాబట్టి మేమేమంటున్నాం అంటే, గతంలో ఆ గుట్ట మీద ఇప్పుడు అక్కడే తల్లి విగ్రహాన్ని
పసుపు కుంకుమ వేసి ఏదైతే ఇచ్చేసారో 80 సంవత్సరాల నుంచి పూజలు చేస్తున్నారంట. సంతోషం. అట్లా చేసినట్టయితే 100% వాళ్ళకి కేటాయించాల్సింది నాయన బస్తీ వాళ్ళకు. కానీ ఆ పక్కనే, ఆ గుట్ట పక్కనే అంబేద్కర్ విగ్రహం గతంలో పెడితే తీసి పడేశారంట నాయన. మహాత్మా పూలే విగ్రహం తీసి తెత్తలో పడేశారంట. వాళ్ళ వాయిస్ని కూడా బయటికి రానియలేదంట నాయన. ఇటువంటి అనేక రకాల ఆరోపణలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఆ మహనీయుల విగ్రహాలను కూడా అక్కడ పెట్టాలి నాయన. పూలే, అంబేద్కర్, బుద్ధుడి విగ్రహాలు అక్కడ పెట్టాలి. పోచమ్మ గుడి కూడా అక్కడ పెట్టాలి. బస్తీ వాళ్ళందరూ కోరుకుంటా ఉన్నారు. ఒక్కరు ఇద్దరు కోరుకున్నా సరే మనం వాళ్ళందరి కోరికలు నెరవేర్చాలి. దీంట్లో ఏ రాజకీయ స్వార్థం దాగిలేదు నాయన. జ్వరం వచ్చింది నాయన. జ్వరంతో నేను లొకేషన్ పెడతాను ఆయన మీకు. అదేలత గారు ఇలా ఇట్లా ఇంత హిందువుల్ని నరేంద్ర మోడీ గారు రాజకీయం చేస్తున్నారు. 11 సంవత్సరాల నుంచి హిందువులు పెట్రోల్ రేటు పెరిగి, డీజిల్ రేటు పెరిగి, మంచుల రేటు పెరిగి, గ్యాస్ రేటు పెరిగి ఉద్యోగాలు లేకుండా ఏడుస్తున్నారు ఆయన. ఉద్యోగాలు లేకుండా హిందువులు బాధపడుతున్నారు. మోడీ గారు ఇల్లు కట్టిస్తాను 11 సంవత్సరాల నుంచి హిందువులు ఉన్నారు. హిందువులు ఏం రాజకీయం, ఏం స్వార్థం ఉంటుందండి. కొంతమంది అంటున్నారు ఇప్పుడు మోడీ గారు ఇల్లు కట్టిస్తే హిందువులకే కదా ఎక్కువ ఇల్లు వచ్చేది. అడుగుతుంటే మమ్మల్ని కొంతమంది మేము సెక్యులరిస్టులు అని తిడుతున్నారు ఆయన. పాకిస్తాన్ అంటున్నాం, మేము ఇక్కడ ఓట్లు వేసాము, ఇక్కడ ఆధార్ కార్డు ఉంది మాకు, మా తండ్రి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మేము నరేంద్ర మోడీ గారు మా పేదరికాన్ని నిర్మూలించండి, హిందూగా ఉన్నారు మీరు 11 ఏళ్ళ నుంచి హిందూ అని పేరు చెప్పి అంటే నిర్మూలించట్లేదు ఆయన. కాబట్టి ఏం చేద్దామని ఇక్కడ రాజకీయ ప్రయోజనాలు ఏం లేదు నాయన. ఈ వీడియోని మాధవత గారు వాళ్ళకి మీ దగ్గర నా నెంబర్ నైనా కింద లొకేషన్ పెడతాను నాయన. మీరందరూ పోరాటానికి సిద్ధం కావాలి. ఇండ్లు నరేంద్ర మోడీ గారు పేదరికాన్ని, హిందువుల పేదరికాన్ని నిర్మూలించేంత వరకు పోరాటానికి సిద్ధం కావాలి. లొకేషన్ తొందరలో పెడతాను ఆయన. కరోనా జై భారత రాజ్యాంగం, జై బూసి, జై పూలే, జై అంబేద్కర్, జై మహాపురుషులు, జై గౌతమ బుద్ధుడు, జై సమ్మక్క సారక్క, జై పోషమ్మ ఎల్లమ్మ మల్లమ్మ తల్లిడు, జై భారత రాజ్యాంగం, జై భారత్. దీంట్లో రాజకీయ స్వార్థం లేదు నాయన. అందరం మనం సమ్మక్క సారక్కలు, మన కలదాయి దేవతలు, మన దగ్గర కోని వస్తే మన కోరికలు తీర్చే దేవతలు. వాళ్ళ కోసం నాయన మనం కొట్లాడే, వాళ్ళ కోసం ఎందుకు మాట్లాడుతున్నాయన ఈ బీజేపీ నాయకులు. ఏం పోయింది నాయన మన జాతరకు. ఆసియా ఖండంలో అతి పెద్ద జాతరనైనా ఎప్పుడు 2-3 కోట్ల పైసలు ఎప్పుడు ఇచ్చింది లేదు నాయన. వచ్చి నరేంద్ర మోడీ గారు పరామర్శించి కొన్ని తినది లేదు, కళ్ళు తాగింది లేదు నాయన. మన దేవతల ప్రసాదం ఈ పప్పు తినదు. ఎందుకు ఎంత పక్షిపోతాం.